యూపీఐ వచ్చి ఎగ్జాక్ట్గా 10 ఇయర్స్ అవుతుంది ఈ రోజుతో. యూపీఐ వచ్చాక ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయింది. ఏది కొనాలన్నా కొనేస్తున్నాం. సపోజ్ 19 రూపీస్ అయినా సరే 19 రూపీస్ ఎగ్జాక్ట్ అమౌంట్ పే చేస్తున్నాం. ఓకే, వెల్ అండ్ గుడ్ యూపీఐ వచ్చాక. బట్ మన యొక్క మనీ స్పెండింగ్ మీద లిమిట్ లేకుండా పోయింది. సో ఇంతకుముందు ఎట్లా అంటే మన పాకెట్లో ఉన్న మనీని ఫర్ సపోజ్ 100 రూపీస్ ఉంటే కనుక ఏదైనా 10 రూపీస్ ఐటమ్ కొనాలంటే 100 రూపీస్ చేంజ్ మళ్ళీ మార్చడం ఎందుకు అని అక్కడితో ఆపేసుకుని వచ్చేటోళ్ళు. ఒక లిమిట్ ఉండేది మన దాని మీద స్పెండింగ్ మీద. బట్ యూపీఐ వచ్చిన తర్వాత ఎట్లా అంటే మన సేవింగ్స్ కోసం యూజ్ చేసేది ఏంటి, బ్యాంక్ యూజ్ చేస్తాం. సేవింగ్స్ అంత ఓకే, ఎంతో కొంత దాచుకోవాలంటే బ్యాంక్లో దాచుకునేటోళ్ళు. అదే బ్యాంక్ని యూపీఐ లింక్ చేసి ఆ డబ్బులు కూడా వాడేస్తుంటే ఇంకెక్కడ సేవింగ్ చేస్తాం మనం. సో నేను ఈ వీడియో పర్టికులర్గా ఎవరి కోసం చేస్తుందంటే ఎవరైతే యూత్ ఉన్నారో, ఎవరైతే ఇన్కమ్ ఎర్నింగ్ స్టార్ట్ చేశారో వాళ్ళ కోసం పర్టికులర్గా ఈ వీడియో చేస్తున్నా. దయచేసి మీరు సెపరేట్ బ్యాంక్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయండి. సెపరేట్ బ్యాంక్ అకౌంట్ దేనికంటే మీరు ఇన్కమ్ రిసీవ్ చేసుకునే అకౌంట్ స్పెండింగ్ అకౌంట్కి యూజ్ చేసుకుని సేవింగ్స్ అకౌంట్ సెపరేట్గా ఓపెన్ చేసుకోండి. ఓకేనా, దానికి యూపీఐ అనేది లింక్ చేయొద్దు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఇన్కమ్ 30,000 అనుకుంటే దాంట్లో 6,000 అనేది సేవింగ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకేనా, దానికి యూపీఐకి లింక్ చేయొద్దు. సో రిమైనింగ్ 24,000 ఏదైతే ఉంటుందో దాని ఈఎంఐ కానీ మీకు ఏదైతే ఉంటే ఖర్చులో రెంట్ కానీ లేదంటే ఇంట్లో ఇవ్వడం కానీ ప్రతిదీ కూడా దీని నుంచి చేసుకోండి. బట్ సేవింగ్స్ అకౌంట్కి యూపీఐ అనేది లింక్ చేయొద్దు. ఓకేనా. సో ఇది మెయిన్గా మీరు ఏంటంటే మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేశారంటే గోల్డ్ కొనాలి, ఇది కొనాలి, ఇది వద్దు. ఫస్ట్ సేవ్ చేసుకోండి, అలవాటు చేసుకోండి. సేవ్ ఫస్ట్, స్పెండ్ లేటర్. ఇదే మైండ్లో పెట్టుకోండి. ఇది ఒక 30 డేస్ ఫాలో అవ్వండి. ఫర్ సపోజ్ మీరు బిజినెస్ చేసేటోళ్ళు అయితే కనుక ఎవ్రీ డే ఇన్కమ్ వచ్చిన దాంట్లో ఒక 100 రూపీస్ ఒక సేవింగ్స్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోండి. ఒక 30 డేస్ ఇలా చేస్తే చాలా డిఫరెన్స్ వస్తారు మీరు. యాజ్ ఏ ఫ్రెండ్గా చెప్తున్నా, నేను చాలా ఫేస్ చేశాను. ఒక రూపాయి లేని రోజు చూసినప్పుడు నాకు బాధ అనిపించింది. ఇదంతా ఏంటి, మన స్పెండింగ్ మీద లిమిట్ లేకపోవడం వల్లే కదా ఇదంతా జరిగింది అని. సో అప్పుడు నేను హ్యాండ్ క్యాష్తో పాటు ఒక యూపీఐ సెపరేట్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేసి సేవింగ్స్కి ఎక్స్పెండిచర్కి డిఫరెంట్ సెపరేట్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేసిన తర్వాత నేను డిఫరెన్స్ చూసాను. ఆ డిఫరెన్స్ చూసిన తర్వాత నేను ఈ వీడియో చేశాను.